సో కాంగ్రెస్ ఈడ భాష ఆడవాడు బీజేపీ భాషా కారణం పెట్టుకున్నాడు అవలగాడు, మనకి సొంత పేరు పెట్టుకునే దమ్ము లేదు. కాంగ్రెస్ ప్రొవిన్షియల్ కమిటీలలో వల్లభాయ్ పటేల్ గారికి ఎక్కువ మద్దతు వచ్చింది. అలాంటప్పుడు నెహ్రూ గారిని ఎందుకు ఎన్నుకున్నారు? అరే కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవడు కావాలనేది అది మీకేం సంబంధం రా? మీ కొజ్జా నా కొడుకులకి. మీ సావర్కర్ అయిండు, గోల్వాల్కర్ అంటాడు, 30 ఏళ్ళ నుంచి ఉన్నాడు, 30 ఏళ్ళు ఉన్నాడు లంజ కొడుకు గోల్వాల్కర్ అంటాడు. ఇలా ఒక దళితుడు ఏది కాంగ్రెస్ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు. మరి అట్లా ఒకరిని చేయండి రా, ఒక దళితుడిని. బంగారు లక్ష్మణ్ అయితే తెహల్కా అని చెప్పి పెన్నుల కెమెరా పెట్టి ₹1,00,000 లంచం తీసుకున్నానని దళితుని కింద పనిచేయద్దని తీసే విషయాలు లంచ కొడుకులు. ఇలా కాంగ్రెస్ లో స్పీకరు ఒక దళితుడు, కాంగ్రెస్ లో ఉప ముఖ్యమంత్రి ఒక దళితుడు, కాంగ్రెస్ లో స్పీకరు ఒక దళితురాలు, కాంగ్రెస్ లో ఇవాళ జాతీయ అధ్యక్షుడు దళితుడు. మీరు ఏంట్రా బీజేపీకి? మీ గుద్ద కింద నల్లగా పెట్టుకొని ఉదగాలేస్తే మీ లోపల పొక్కలు పెట్టుకొని పక్వని అనే హక్కు మీకెక్కడిదిరా? ఫస్ట్ నీ గుద్దను కడుక్కున్నాక పక్వని గురించి ఆలోచించు. కాదు కాంగ్రెస్ కి అధ్యక్షుడు ఓడు కావాలనేది నీకేం పనిరా? కాదు వల్లభాయ్ పటేల్ ఓడు కాంగ్రెస్ ఓడు కాదా? గాంధీ మహాత్ముని చూసి ఆయన 1915లో ఇది సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చి దేశమంతా తిరిగి 1917లో రైతు ఉద్యమాలు అయితే ఆ ఉద్యమాలలో గుజరాత్లో జరిగిన దాంట్లో ఆయన గాంధీని చూసి ఆయన ఇన్స్పిరేషన్ అయ్యి, గాంధీ ఆల్రెడీ సౌత్ ఆఫ్రికాలో ఫేమస్ అయినాక గోపాలకృష్ణ గోఖలే కాంగ్రెస్ లో ఉన్నటువంటి మితవాదులకు నాయకుడుగా ఉన్న ఆయన పిలిచి, నువ్వు ఆడ నీ చేసిన పని, నువ్వు పోయిన కార్యం అయిపోయింది, వీడికి రావయ్యా, ఈడ ఎక్కువ కష్టాలు ఉన్నాయి, ఇక్కడ నువ్వు చెయ్యి, నీకు న్యాయవాదం ఇది ఉంది అంటే ఆయన ఆ గోపాలకృష్ణ గోఖలే పిలుపు వల్ల వచ్చి ఆయన దేశం అంతా తిరిగి దేశం సమస్యలు తెలుసుకొని అట్లా మొదటగా ఆయన స్టార్ట్ చేసింది బార్డౌలి ఏది నీలిరంగు ఈ రైతుల ఉద్యమాలు స్టార్ట్ చేస్తే అప్పుడు ప్రజల నుంచి చాలా మద్దతు వచ్చి అది ఇన్స్పిరేషన్గా పొంది ఈయన వల్లభాయ్ పటేల్ గారు ఈ కాంగ్రెస్ లోకి, జాతీయ ఉద్యమంలోకి, స్వతంత్ర ఉద్యమంలోకి ఆయన గాంధీని చూసి వచ్చిన్నాడు. నీ బీజేపీకి ఏం సంబంధం రా? నీ బీజేపీని వ్యతిరేకించింది, నీ ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేసింది గాంధీ మహాత్ముని చంపినాక అదే వల్లభాయ్ పటేల్. బీజేపీని ఘోరంగా వ్యతిరేకించింది వల్లభాయ్ పటేల్. కట్టుకుంటావని కట్టుకోవాలి నువ్వు విగ్రహాలు, కట్టుకోని సావర్కర్కి, కట్టుకోని గోల్వాల్కర్ గానికి. అర్థమైందరా బోసుడికే? కాంగ్రెస్ లో ఎన్నికలు జరుగుతాయి, ఎన్ఎస్సీకి ఎన్నికలు జరుగుతాయి, ప్రతిదానికి ఎన్నికలు జరుగుతాయి. కాంగ్రెస్ లో ఉండేటువంటి వాళ్ళు ఎన్నుకున్న మెజారిటీ అట్లనే జరుగుతుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో గాంధీ గారు అప్పుడు కాంగ్రెస్ అనేది మేధావుల కమిటీ లాగానే ఉండే. ఆ కాంగ్రెస్ ని మేధావుల కమిటీ నుంచి గ్రామీణ స్థాయికి, ఊరి స్థాయికి తీసుకుపోయింది, ప్రజలందరినీ అందులో ఏకం చేసింది. స్వతంత్రోద్యమం ఎందుకు, బానిసత్వానికి అలవాటు పడ్డ ప్రజలకి స్వతంత్రం ఎందుకు కావాలనో అలవాటు చేసింది, వాళ్ళకి దాని గొప్పతనాన్ని తెలిపి కాంగ్రెస్ ని గ్రామీణ స్థాయికి తీసుకుపోయింది మహాత్మా గాంధీ. కాబట్టి ఆయన మాట కాంగ్రెస్ లో జవదాటకుండా నచ్చినా నచ్చకపోయినా ఆయన చెప్పినట్టు విన్నారు. ఆయన దూరదృష్టి ఆలోచించి యువకుడు ఉన్నాడు, ఈయన 20 ఏళ్ళు చిన్నోళ్ళు, అంబేద్కర్ గారు అట్లనే నెహ్రూ గారు, గాంధీ పటేల్ కంటే. గాంధీ పటేల్ సిమిలర్ ఏజ్ కాబట్టి ఈయన కమ్యూనికేషన్ స్కిల్స్, ఈయనకు ఉన్నటువంటి అనేకం చూసి కాంగ్రెస్ సభలకి పైసలు కావాలంటే నెహ్రూ గారి ఫోటోలు అమ్మి ఆ వచ్చిన పైసలతోటి అంత క్రేజ్ ఉంది, చరిష్మా ఉంది, ఆయనకి ఇంటర్నేషనల్ లెవెల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. కాబట్టి యువకుడు ఉన్నాడు. ఇవన్నీ ఆలోచించి ఆయన ముందు చూపుతోటి ఆయన కరెక్ట్ అనిపించి ఆయనకు అక్కడ గాంధీ ఎన్నుకున్నాడు. అది దేనికోసం ఎన్నుకున్నాడు? దేశ ప్రధాని ఎన్నుకోలే. 1952లో ఎన్నికలు జరిగినాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవడు కావాలనేది ఒక పార్టీ అధ్యక్షునికి, అదేమో దేశద్రోహం కాదు కదా. నీ బీజేపీ పార్టీలో అసలు బీజేపీ పార్టీ 4 సార్లు పేరు ఎందుకు మార్చినావు? హిందూ మహాసభ ఉండే, హిందూ మహాసభ అడిగిపోయింది, భారతీయ జనసంఘ ఎందుకు తీసేసిర్రు, తర్వాత అదేంది జనతా పార్టీ అడిగిపోయింది, ఇవన్నీ తీసేసి 1980లో బీజేపీ ఎందుకు పెట్టుకున్నావు? బీజేపీ అధ్యక్షులు ఇంతవరకు ఓడేయండు, వాళ్ళని ఓడెన్నుకున్నాడు. ఆర్ఎస్ఎస్ కి ఇన్ని విభాగాలు ఎందుకున్నాయి, అందులో ముస్లిం విభాగం ఎందుకుంది, దానికి కావాల్సిన 90% మంది ఆర్ఎస్ఎస్ లో బాపన్ లంజ కొడుకులు ఎందుకుంటారు, ఎన్నికలు ఎందుకు జరిగాయి చెప్తావారా? చెప్పురా, ఒక్క ఆర్ఎస్ఎస్ చెప్పు, నాకేదొద్దు. మోహన్ భగవత్ గారు మన పనులు చూస్తున్నాం రా, 10 ఏళ్ళైందా 20 ఏళ్ళైందా వాడు ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు? ఎందుకురా? శాఖలైనా మంగళైనా కావద్దు ఆర్ఎస్ఎస్ కి అధ్యక్షుడు? చెప్పురా. గోల్వాల్కర్ 30 ఏళ్ళు ఉంటారు ఎవడన్నా? వీడికి ఇన్స్పిరేషన్ ఎవడరా? ముస్సోలిని, హిట్లరు. వాడి షెడ్ వేసుకుంటాడు, వీడి షెడ్ వేసుకుంటాడు, వాడి ఇట్లా పెడతాడు, వీడి ఇట్లా పెడతాడు, నమస్తే సదావచ్చలా అంటాడు. నీ గుద్దలా అని మేము అంటాం. ఆలోచించండి ఇట్లారా. కాంగ్రెస్ లో అధ్యక్షుడిని ఎవడెన్నుకుంటే నీకేం వచ్చిందిరా? 1952లో ఎన్నికలు జరిగినాయి. అప్పుడు ఆ 52లో ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు అప్పుడు రాజ్యాంగం 1950లో అమలుకి వచ్చినప్పుడు అప్పటి వరకు ఆయన పటేల్ సచ్చేపిక్కాడు. 1950లో అయ్యాయి కదా, నీకు ఎన్నికలు కాకముందే పోయింది కదా. ఇక గొడవ ఎక్కడిదిరా? పిచ్చి లంజ కొడుకులు మీరు.
మీరేమో ఎన్నికలు చేయరు, మీరేమో ఆర్యబాబానే పెట్టుకుంటారు బీజేపీ అధ్యక్షులని లేకపోతే ఆర్ఎస్కే అధ్యక్షులని. కానీ కాంగ్రెస్లో ఏ కులపోడైనా ఎవడైనా ఒక దళితుడైనా ఇవాళ స్థానంలో ఉంటే కాంగ్రెస్ చెడ్డదని ప్రచారం చేస్తుంది. ఈ సిగ్గు శరం ఉన్న అన్నమే కదా తింటున్నది, తినరు కదా, మీరు అన్నం తినరు కదా, మేము అన్నం తింటాం, మీరేమో అదేంటి విసర్జక పదార్థం తింటారు, ఉచ్చ తాగుతారు, పెండ తింటారు. గలీజ్లు అని చెప్పారు. అమర్ మహమ్మద్ అన్న, టుమారో రిజల్ట్స్ ఎట్లా ఉంటాయి అన్న? మున్సిపల్ ఎన్నికలు ఇక్కడ లోకల్ జరుగుతున్నాయి కాబట్టి మోస్ట్లీ సర్పంచ్ ఎన్నికల లాగానే ఒక అట్లీస్ట్ అరౌండ్ 50-60% కాంగ్రెస్కే వస్తాయని నేను అనుకుంటున్నా. బీజేపీ బీఆర్ఎస్ ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ప్రజలు వాళ్ళని నమ్మే స్థాయిలో లేరు. ఓకే, బీజేపీ దక్షిణాది లేదు, బీఆర్ఎస్ బాగా దోసుకున్నది కాబట్టి వాళ్ళ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. అట్లీస్ట్ 50% పైనే కాంగ్రెస్కి వస్తాయని అనుకుంటున్నా. సాయి చీమల అన్న, ఇప్పుడు మన ఇండియా కులము ప్లస్ మతము ఈ రెండింటిని మీదనే ఏమంటారు పెడుతున్నారు, పువ్వాసి పెడుతున్నారు, ప్రతిదీ వైరల్ అవుతున్నది, ఏమవుతుందో ఏం కథనో తెలియదు. ఏం కాదు బ్రదర్, ఒకటే గుర్తుపెట్టుకో, ఓట్లు చూడు నువ్వు. ఓకే, దక్షిణాదిలో రారు. ఓకే, రైతు ఎందుకు బీజేపీ కోటేస్తాడో నాకు చెప్పు. ప్రాణం పోయినా అయ్యాడు. ఒక 30 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవ్వరు బీజేపీ కోటేయరు. ఆ యువకులలో అది కూడా బీసీలని కొంచెము, అది కూడా పట్టణాల్లో మాత్రమే కొంత రెచ్చగొడుతున్నారు. వాళ్ళ ఓటు పర్సెంటేజ్ అబద్ధం చెప్పదు కదా. మొన్న 12,500 గ్రామాలు ఉంటే బీజేపీకి ఎన్ని వచ్చినాయి? 500 గ్రామాలు వచ్చినాయి. ఎంత పర్సెంటేజ్ వచ్చింది లెక్క. ఇక ఈ బీజేపీ ఇప్పుడు కాదు, నా చిన్నగా ఉన్నప్పుడు కూడా బద్దం బాలరెడ్డి ఆ యొక్క ఇంకో ఒక 4-5 వచ్చేటి. ఈ ఓల్డ్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉండేది ఒకటి మహబూబ్ నగర్. ఇట్లా ఒక అర్బన్లా ముస్లిమ్స్ ఎక్కువ ఉన్న దగ్గర అక్కడ భయపట్టించి ముస్లిమ్స్ మీకు థ్రెట్ ఉండదని భయపట్టించి అర్బన్లో మాత్రమే ముస్లిమ్స్ ఎక్కువ ఉన్న ఏరియాలో అక్కడోటి వచ్చేది. గప్పుడు గట్లనే ఉంది, ఇప్పుడు గట్లనే ఉంది. అర్థమైందా? అంతకుమించి ఊర్లలో ముస్లిమ్సే ఉండరు, ఊర్లలో ఎవ్వడేడు వీళ్ళకి. పట్టణాల్లో కూడా కొన్ని ఏరియాలలో ముస్లిమ్స్ ఉన్న ఏరియాలో అక్కడ ప్రజల్ని భయపెట్టించి ఒక మొత్తం అదే చెప్తున్నా. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి అసెంబ్లీకి? 8 వచ్చినాయి. ఎన్ని? 119. 119 8 అంటే ఎంత? 1%, 2%? మీరు చూడండి, 2%, 5% కంటే ఎక్కువ వాళ్ళకి రావు. మీరు ఒక్క తెలంగాణ కాదు, దక్షిణాదిలో ఏ రాష్ట్రం అన్నది చూడండి. బీజేపీకి ఎన్ని వచ్చినాయి? వాడు పొత్తు పెట్టుకుంటే ఆ పవన్ కళ్యాణ్ వీనికి వచ్చినాయి కానీ, లేకపోతే అవన్నీ టీడీపీ అక్కడ జగన్ పార్టీ ఉంది కదా, వైసీపీ, రైట్? అట్లా మీరు ఏ రాష్ట్రం? తమిళనాడు తీయండి, కర్ణాటకలో కులాల మధ్యలో కొట్లాడ పెడితే, లింగాయతులు వీరశైవ మధ్యలో కొట్లాడ పెడితే అది ఒకసారి గెలిచారు. ఇప్పుడు వాళ్ళు చేసిన 40% దోపిడీకి అక్కడ ఉన్న వాళ్ళని చంపితే, గౌరీ లంకేష్ని, వ్యాపారస్తులని అందరిని చంపితే వాళ్ళని లేవకుండా దాటిరు. సో అట్లా దక్షిణాలు ఏడవుతాడు. కేరళలో రాడు, తమిళనాడులో రాడు, కర్ణాటకలో రాడు, తెలంగాణలో రాడు, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ లేదు, ఉత్తరాదిలో కూడా చాలా రాష్ట్రాలు లేదు. వెస్ట్ బెంగాల్లో వాడు చేయని ప్రయత్నం లేదు. రవీంద్రనాథ్ ఠాకూర్ చేసిండు. బంగ్లాదేశ్లో అక్కడ ఏదో కులం ఉంటే వాళ్ళకు అక్కడ పూజలు చేసిండు. అక్కడ వీళ్ళు మీటింగ్లకు వస్తలేరని చెప్పి యూపీ, బీహార్ నుంచి జనాల్ని రైళ్లలో ఎత్తుకుపోయిండు. ఎన్ని చేసినా గెలవలే వెస్ట్ బెంగాల్. ఇప్పుడు సర్ అని చెప్పి ఓట్లు ఇచ్చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లో కూడా మోసం చేసి గెలిచిండు. జగన్కి ఏం తక్కువ రాలేదు, 40%, 45 దాకా వచ్చినాయి. మిగతా మోసం చేసిండు. కాబట్టి అయినా సరే ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఏం రాలే కదా. అట్లా నువ్వు చాలా రాష్ట్రాలు తీయండి. ధర్మబద్ధంగా ఎన్నికలు జరిగితే ఒక్క దగ్గర గెలవడు. ఆ 20% కంటే ఎక్కువ వస్తే మిగిలిన 5-10% మోసం చేసి కొన్ని రాష్ట్రాల్లో వస్తున్నాడు. అర్థమైందా? పంజాబ్లో వాడు రాడు. ఢిల్లీలో ఎన్ని మోసం చేసి ఎన్ని కథలు పడ్డారు. సో అట్లా చాలా రాష్ట్రాలు, ఇంకా ఉత్తరాదిలో కూడా ఇప్పటికి రాని. కాశ్మీర్లో లేడు, ఇంకా నాకు హిమాచల్ ప్రదేశ్లో లేడు, ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి గెలిచిన కొద్ది వాటిలో కూడా మోసం చేస్తేనే గెలుస్తున్నారు. ప్రజలు ఓట్లేస్తలేరు. ఆ ఆర్యూలో ఎంతో కొంత ఒక 10-15% ఆ ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఈ మధ్యప్రదేశ్, కొంత మహారాష్ట్ర దాకా. మహారాష్ట్రలో ఏం చేసిండు? ఎన్సీపీ పార్టీని గెలిచిండు, ఆ యొక్క శివసేన పార్టీని గెలిచిండు, సిబిఐడిని బెదిరించి. అట్లా కథలు పడి మోసం చేసి, ఇస్తారని మోసం చేసి, అట్లా రకరకాల కథలు పడి సిబిఐడి వాడుకొని ఆ ప్రతిపక్ష పార్టీలను జీల్చి అట్లా మోసం చేసి ఆ గెలిచినా అని చెప్పుకుంటుండు. ప్రజలు ఓట్లేడేసారు. మోసం చేసినాక ఎన్నికలు ఎందుకు? కాబట్టి దాన్ని కన్సిడర్ చేయలేం కదా. ఫేర్ ఎలక్షన్ చేయి, మళ్ళీ ఒక్క దగ్గర రాదు. కాబట్టి బీజేపీ అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడు లేదు. వాడు ఆ మీడియాలో ప్రచారం చేసుకోవడం తప్ప.
ఉమ్.